నవ్వేవాడు యోగి, నవ్వించేవాడు భోగి, నవ్వలేనివాడు రోగి అంటారు. నిజమే. నవ్వు నాలుగు విధాల చేటు అనేది పాత మాట. నవ్వు నాలుగు విధాల గ్రేటు అనేది నేటి మాట. సృష్టిలో ఏ ఇతర జంతువుకు లేనిది మనిషికి మాత్రమే ఉన్నది నవ్వు. ఎలాంటి పరిస్థితులనైనా కాసింత నవ్వితే చాలు అవే చక్కబడతాయని అంటారు. కానీ చాలా మంది అలాంటి నవ్వుకే దూరంగా బతుకుతూ ఉంటారు. ఇంతకు నవ్వితే ఏమవుతుంది? నవ్వు ఎదుటి వ్యక్తిని మనతో కలిపే ఓ వారధి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. అలాగే నవ్వుంటే చాలు పదుగురు మనతో ఉంటారు, మన మాట వింటారని అంటారు. ఇవన్నీ పక్కన పెట్టినా నవ్వు మనిషి ఆరోగ్యానికి మంచిదని శాస్త్రం కూడా అంగీకరిస్తున్న సత్యం. మనిషి నవ్విన క్షణంలో అతని శరీరంలో, మెదడులో, మనసులో చోటు చేసుకునే మార్పులు అద్భుతం. నవ్వడం అంటే కేవలం పెదవుల విరుపే కాదు, అది మన శరీరానికి సహజ ఔషధం. మనం నవ్వినప్పుడు శరీరంలో అనేక జీవరసాయన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రధానంగా మెదడులో ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. ఈ హార్మోన్లు సహజ రీతిలో మనలో అనేక నొప్పుల్ని మాయం చేస్తాయి. అందుకే మనసారా నవ్వితే ఎంతో తేలిగ్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదే విషయాన్ని అమెరికాలోని లోమా లిండా యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనలు నిరూపించాయి కూడా. మానసిక శాస్త్రం ప్రకారం నవ్వు ఓ పాజిటివ్ సిగ్నల్. అది మనలోని సానుకూల దృక్పథానికి నిదర్శనం. నవ్వినప్పుడు చుట్టుపక్కల పాజిటివ్ వైబ్స్ వైఫైలా వ్యాపిస్తుంటాయి. జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని చాలా చికాకు పరుస్తుంటాయి. సమస్యల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. ఈ ఒత్తిడికి కారణం కార్టిసాల్ హార్మోన్. కానీ నవ్వినప్పుడు ఈ కార్టిసాల్ హార్మోన్ శాతం తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. గట్టిగా నవ్వితే గుండె కూడా గట్టిపడుతుంది. నవ్వినప్పుడు గుండె వేగం పెరిగి ఆ తర్వాత తగ్గుతుంది. ఈ ప్రక్రియ వల్ల గుండెకు వ్యాయామం అందినట్లే. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు కూడా ఆరోగ్యకరమైన నవ్వు గుండెకు శ్రీరామ రక్ష లాంటిదని చెబుతున్నారు. నవ్వు వల్ల మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూన్ కణాల క్రియాశీలత పెరుగుతుంది. దీనివల్ల శరీరం తనలో ప్రవేశించే వివిధ వైరస్లు, బ్యాక్టీరియాలపై పటిష్టంగా పోరాడగలదు. నవ్వు కేవలం వినోద సాధనం కాదు, అది మెదడుకు ఓ రీఫ్రెష్ బటన్ లాంటిది. నవ్వితే మెదడులో డోపామైన్, సెరోటోనిన్ తదితర రసాయనాలు పెరిగి మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. అప్రయత్నంగానే ఆందోళన, నిరాశ తదితర నెగిటివ్ వైబ్స్ తగ్గుముఖం పడతాయి. అంతేకాదు మనిషి జ్ఞాపక శక్తి, సృజనాత్మకత మెరుగుపడతాయి. ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు నోర్మన్ కజిన్స్ అనాటమీ ఆఫ్ అన్ ఇల్నెస్ పుస్తకంలో తన దీర్ఘకాలిక వ్యాధిని సులువుగా అధిగమించిన అనుభవాన్ని వివరించారు. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా నవ్వు గొప్ప వరం. సైకాలజిస్టుల దృష్టిలో నవ్వు ఒక సోషల్ మెడిసిన్. నవ్వు వల్ల మానవ సంబంధాలు బలోపేతమవుతాయి. మన నవ్వుతోనే ఎదుటివారిలో ఆత్మీయ భావన కలుగుతుంది. కఠిన పరిస్థితుల్లో ఓ చిన్న జోక్ మన దృష్టి కోణాన్నే మార్చేస్తుంది. సమస్యను కాస్త తేలికగా చూసే నేర్పు అలవడేలా చేస్తుంది. హాయిగా నవ్వగలిగే వారి మనసులో ఏ దాపరికాలు ఉండవంటారు. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసం కూడా ఉంటుంది. నవ్వు ప్రాధాన్యం గుర్తిస్తున్నాం కాబట్టే ఈ మధ్యన లాఫింగ్ క్లబ్లు వెలుగు చూస్తున్నాయి. లాఫ్టర్ యోగా కూడా విస్తృత ప్రాచుర్యంలో ఉంది. ఈ యోగాను భారత్కు చెందిన మదన్ కటారియా ప్రారంభించారు. ఆయన ప్రకారం కారణంతో నవ్వినా, అకారణంగా నవ్వినా శరీరానికి కలిగే లాభాలు ఒకేలా ఉంటాయి. అందుకే నవ్వడం, నవ్వించడం రెండూ మనం అలవర్చుకోవాల్సిన సుగుణాలే. సో చూసారుగా, నవ్వు మనకు ఎంత ముఖ్యమో. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో రేలంగి మామయ్యను చూసారా? ఏ సమస్యనైనా చిరునవ్వుతో నెట్టేస్తుంటాడు. అది సినిమా కావచ్చు, అదో పాత్రే కావచ్చు, కానీ అలా నవ్వడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్నది మాత్రం పచ్చి నిజం. అందుకే ఇవాల్టి నుంచే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అంటూ మనసారా నవ్వడం ప్రారంభించేయండి.